దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడిస్తున్న ఈ దినాన ఈ వాగ్దానము ఆ దినాన మరియా ఎలిజబెత్తుల మధ్యన జరుగుతున్న సంభాషణ ఇది. ఎలిజబెత్ మరియను ఆశీర్వదిస్తూ ఉంది కనుక ఆమె ఆశీర్వదించబడింది. స్త్రీలందరిలో కన్య అయిన మరియా, ఆమె వివాహము జరిగినప్పటికీ కూడా నేటికి కూడా ఆమెను కన్య అనే అంటూ ఉంటారు. అలాగా దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమె గర్భఫలాన్ని దీవించారు. అయితే ఈ దినాన ఈ వాగ్దానం నాకెందుకు నువ్వు అనుకుంటున్నావా? స్త్రీ అంటే ఒక స్త్రీయే కాదు, మనకి బైబిల్ మర్మాల్లో వాక్యాల్లో చాలా మర్మాలు ఇమిడి ఉంటాయి. అయితే అది స్త్రీ కాదు, అది సంఘమునకు సాదృశ్యము, ఇంకా అది ఒక దేశానికి సాదృశ్యము, ఇంకా అనేకంగా గూఢార్థమైన మర్మాలు స్త్రీ విషయంలో దేవుడు దాచి ఉంచాడు. కనుక నీ సంఘము ఆశీర్వదింపబడుతుంది. నువ్వు నెమ్మదిగా సమాధానముగా ఉన్నట్లయితే, నువ్వు మంచి ప్రార్థనాపరుడివి, ప్రార్థనాపరురాలు అయితే నీ సంఘము అంటే నీ గర్భఫలము, నీ సంఘములో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, వేదన చెందుతున్నావు, ప్రసవేదన పడుతున్నావు. ఆత్మల రక్షణ కొరకు నీ గర్భఫలం అంటే నీ ప్రసవ వేదనను దేవుడు దీవించి నీ గర్భఫలం అంటే నీ సంఘాన్ని ఆయన ఆశీర్వదిస్తారు. నీ ప్రార్థన పెట్టి నీ చుట్టుపక్కల నీ సంఘం, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వీధి, నీ గ్రామం, నీ రాష్ట్రం, నీ దేశం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని ఇది నాన్న నీకు ఇస్తున్నాను. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవరికైనా ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుంది కనుక ఇది స్త్రీలకే అనుకోవద్దు. కనుక దేవుడు నీకు అలాంటి ఆశీర్వాదంతో నింపుతున్నారు కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిన్ను అనేక జనములకు నిన్ను నిలబెట్టి ఆశీర్వదించి దీవించబోతున్నారు. ఆమేన్.